హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో నేను చేసే స్పెషల్ టమాటా పచ్చడి చేయబోతున్నాను. టమాటా పచ్చడి బియ్యం పొయ్యి మీద పెట్టాను, అన్నం వండుతున్నాను. ఈరోజు చేసేవన్నీ చూపిస్తాను, చూడండి. టమాటా పచ్చడి ఇది ఉడికిపోయింది, తాలింపు వేసుకోవాలి. తర్వాత వంకాయ బఠానీ వండుతున్నాను కర్రీ. వంకాయ బఠానీ వండుతున్నాను, ఎలా చేస్తానో చూడండి. వంకాయ బఠానీ టమాటా రసం పెడుతున్నాను. ఉడికిన తర్వాత ఇవన్నీ వడపట్టుకొని తాలింపు పెట్టుకుంటాను. బాగా మరగనిస్తున్నా. రైస్ అయిపోయింది. వంకాయ బఠానీ వండబోతున్నాను. ముందుగా ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయ వేగిపోయాక కడిగి పెట్టుకున్న బఠానీలు వేసుకున్నాం. పచ్చి బఠానీ అన్నమాట, కాయల్లో ఒలుచుకున్నాయి అన్నమాట. రాగోడ వస్తాయి కానీ ఎండినాయి అవి బాగోవు. ఈ కాయలు ఈ సీజన్లో కాయలు వస్తాయి, ఇవి బాగుంటాయి అన్నమాట. బాగా ఉడితే మెత్తగా బాగుంటాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వంకాయ ముక్కలు వేసేసాము. కొద్దిగా కలిపి మూత పెట్టి మగ్గించుకుందాం. మగ్గిని అని చూద్దాం. మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా ముక్క కూడా మగ్గిపోయిందాక చూసి ఉప్పు కారం కలుపుకొని, ముందు కొంచెం వేసాను ఉప్పు, చూసుకొని వేసుకున్నాం. మళ్ళీ మూత పెట్టి టమాటా మగ్గించుకుందాం. టమాటా మగ్గిందని చూద్దాం. మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. 2 స్పూన్లు కారం. పెద్ద స్పూన్ కాబట్టి 2 వేసాను, చిన్నవి అయితే 3, 4 వేసుకోవచ్చు. కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాం లాస్ట్లో. అయిపోవచ్చింది. చికెన్ మసాలా వేసి కొత్తిమీర జల్లేసి 1 నిమిషం ఉంచేసి ఆపేసుకుంటున్నాం. వంకాయలు బాగా లేతగా ఉండటం వల్ల మెత్తగా ఉడికిపోయినాయి. కొన్ని వంకాయలు ఉడకవు, అలాగే ఉంటాయి, పుల్లలాగా. కొద్దిసేపు మూత పెట్టి ఆపేద్దాం. ఈ కూర అయిపోయింది. ఇంకా రసం తాలింపు పెట్టుకోవాలి. అయిపోయింది, ఇంకా మగ్గిపోయినట్టే కూర. ఈ కూర రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన వంకాయ బఠానీ టమాటా కర్రీ. కొబ్బరి పొడి వేసుకోవచ్చు కానీ 2 పూటలు ఉండాలంటే ఉండదు. అందుకని ఒక పూటకి అప్పటికప్పుడు తినాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. రసం, టమాటా రసం తాలింపు పెడుతున్నాను. ఇది అయిపోయిన తర్వాత టమాటా చట్నీ తాలింపు పెడితే ఈరోజు వంట అయిపోయినట్టు. డిన్నర్కి అయిపోద్ది. మళ్ళీ టిఫిన్ రెడీ చేసుకోవాలి. ఇవాళ దోశను కొబ్బరి చట్నీ చేయబోతున్నాను. అయిపోయిందండి. స్టవ్ ఆపేసాను.
టమాటా రసంలోకి ఇది బాగుంటుంది, కర్రీ బాగుంటుంది. చపాతీ పుల్కాకి కూడా బాగుంటుంది. మామూలుగా పలావ్లోకి వెజిటేబుల్ రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ టమాటా పచ్చడి కూడా తాలింపు పెట్టేశాను. ఈరోజు కూరలు ఇవేనండి. టమాటా పచ్చడి, వంకాయ బఠానీ కర్రీ, టమాటా రసం, అన్నీ టమాటాతోనే. టమాటాలు ఉన్న రోజులు తృప్తిగా తినాలన్నమాట. అన్నీ వండుకొని టమాటాకి సంబంధించిన అన్ని రెసిపీస్ చేసుకోవాలి. ఈ పచ్చడి వచ్చేసి మనకి బాక్సుల్లోకి బాగుంటుంది. ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి ఒక నెల రోజులైతే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు ఉంటుంది. అంటే అప్పుడు దాకా ఉండదు అనుకోండి, పచ్చడి అయిపోద్ది. ఇడ్లీకి దోశకి మనం పచ్చడి చేసుకోలేనప్పుడు ఇవి వాడుకోవచ్చు, బాగుంటుంది. అయిపోయిందండి ఈరోజు వంట.